హలో అండి అందరికీ. మీరు చూస్తున్న ఈ చెట్టునైతే మేము ఎర్ర ముద్ద మందారాలు అంటాము. ఈ చెట్టు అయితే చూడండి, అసలు ఇంత చిన్న చెట్టుకి ఎన్ని పువ్వులు అయితే వచ్చాయో కదా. అసలు పువ్వులు కూడా చాలా కలర్ఫుల్గా ఉండయి. ఈ విధంగా గుత్తులు గుత్తులుగా పువ్వులు తీయాలంటే ఈ చెట్టుకి ఏం చేయాలి అనేది కూడా ఒకసారి మనమైతే తెలుసుకుందాం వీడియోలో. చూడండి అసలు ఎన్ని పువ్వులు వచ్చాయి చూడండి. పొద్దున్నే అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. పూజ చేసుకునేకైతే ఒక్క పువ్వు పెట్టినా కూడా దేవుడికి అయితే సరిపోతుంది అనమాట. ఎంత సైజు ఉన్నాయో చూడండి పువ్వులు అయితే. మా ఇంట్లో 2 చెట్లు అయితే పెట్టుకున్నాను నేను, ఇవే కలరు. ఇంకా వీటికి మందులు వచ్చేసి మనము ఒక 20 రోజులకు ఒక్కసారి అయితే పేడెరువు, పచ్చి పేడ అయినా సరే లేదు ఎరువు అయినా సరే వేసుకోవచ్చు. పచ్చి పేడ కలిపి పోసుకుంటే కూడా చెట్టు బాగా వస్తుంది. ఒకవేళ పచ్చి పేడ అవైలబుల్ లేదు అని మనం అనుకుంటే ఎరువే అయినా తీసుకొచ్చి వేసుకోవచ్చు. ఇంకా దొరికితే ఎర్రమట్టి అయినా మొదల దగ్గర అయితే వేసుకోండి. ఇట్లా వీటితో పాటు పొలానికి చల్లుకునే డిఏపి ఉంటుంది కదా, ఆ డిఏపి కూడా కొద్దిగా వేసుకోండి. చెట్టు మొదల దగ్గర మాత్రం అస్సలు వేయకండి, కొద్దిగా దూరంగా అయితే వేయండి. ఎందుకంటే దగ్గర వేస్తే చెట్టు చచ్చిపోతుంది. అస్సలు వేయొద్దండి దగ్గర అయితే. చెట్టుకు కొద్దిగా దూరంగా పాదలాగా తీసి అందులో వేసేసుకుంటే చెట్టు చుట్టకారం అయితే. ఇంకా మా ఇంట్లో కొద్దిగా ఉన్న ప్లేస్లో అయితే మేమైతే ఇవైతే పెట్టేసుకున్నాం అనమాట. వీటికి ఒకవేళ చీడ కానీ పురుగు కానీ ఏమైనా పడితే మేమైతే అప్పుడప్పుడు ఇంక ఈ పొలానికి అయితే స్ప్రే చేస్తాం కదా మందులు, అవి మిగిలిన మందులన్నీ స్ప్రే చేసేస్తాము. లేదంటే ఒకవేళ గమేషన్ ఉంటుంది కదా, ఆ గమేషన్ తీసుకొచ్చైనా కూడా మేమైతే ఒక బట్టలో వేసుకొని చెట్ల పైన అయితే వేస్తామన్నమాట. ఇంకా మొన్న ఈ మధ్య అంతా కూడా ఎండలకైతే అసలు తెల్లపైన అయితే పడింది. చాలా అంటే చాలా పడింది తెల్లపైన. అసలు చెట్లు కూడా బతకవేమో అనుకున్నాను నేనైతే, అట్లా పడిపోయింది. ఇంకా అప్పుడైతే గమేషన్ తెచ్చి అయితే వేసినామన్నమాట. గమేషన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది, వేరే గమేషన్, అది తెచ్చి అయితే వాడుకోండి. ఇదైతే మరువ మొక్క. బాయ్.